అండ్ మీ 'ప్రేమ' గారు. లాస్ట్ మూవీ హ్మ్. చూసుకున్నా 'ఆమిని' గారిని కొంచెం డిఫరెంట్‌గా చూపిచ్చారు. సో, దీంట్లో గూడా సో, ఈవిడ్ని డిఫరెంట్‌గా చూపిచ్చారు. సో, యాహ్! ఏంటి సార్ అంటే సో, ఏంటి అంటే అలాంటి హీరోయిన్స్ అంటే గ్లామర్ హీరోయిన్స్‌ని తీసుకొచ్చి ఇలా చూపిచ్చటం అలా ప్లాన్ చేసి చేసిందైతే కాదండి. నాకు బేసిక్‌గా మదర్ క్యారెక్టర్ అనేది చాలా ఇష్టం. ఎవరికిష్టం ఉండదు? అమ్మ అంటే ఎవరికిష్టం ఉండదు? సో, స్ట్రాంగ్ మదర్ క్యారెక్టర్స్ రాయాలి అనేది నాకు పర్సనల్లీ చాలా ఇష్టమైన థింగ్. సో, అది రాస్తున్న ఫ్లోలో వచ్చిన ఇదే. బట్ ఎవరు చేస్తే బెటర్ అని అనుకుంటున్నప్పుడు చాలా ఆప్షన్స్ చూసి 'ప్రేమ' గారు బావుంటారని అనుకుని అలా చేసాం. అంతే తప్ప ప్రతిసారి ఒక సీనియర్ హీరోయిన్ గారిని తీసుకొనొచ్చి ఆ సినిమాలో పెట్టాలి. అలా అలా ఏమి ప్లాన్ చేసుకొని చేసింది కాదది. కౌష్ సార్ ఇంకొక చిన్న థింగ్ ఐ వాంటెడ్ టు అడ్రెస్. ఇందాక మీరు అడిగారు కదా సార్ ఏంటంటే హీరోయిన్‌లోకి, హీరోలోకి ఎలా అనేది. యాక్చువల్లీ ఎంతమంది ఇది నోటీస్ చేశారనేది నాకు తెలీదు గానీ జనరల్లీ ఏంటంటే మీకు ఒక మనిషిలోకి ఒక దెయ్యం వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. అంటే ర్యాండమ్‌గా ప్రతి ఒక్కళ్ళు ఆళ్ళలోకి వెళ్ళిపోయింది, ఈళ్ళలోకి వెళ్ళిపోయింది, ఈళ్ళలోకి వెళ్ళిపోయింది అలా అలా ఒక దెయ్యం ఒక మనిషిలోకి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. అంటే మన బాడీ బేసిక్‌గా చాలా స్ట్రాంగ్. ఒక ఒక అయోధ్య లాంటిది మన బాడీ అనేది. చాలా స్ట్రాంగ్. అన్‌కాంకరబుల్ అది. సో, అంటిల్ అండ్ అన్‌లెస్ మనం వీక్ అయ్యి, మనం ఎమోషనల్లీ, మెంటల్లీ, స్పిరిచ్యువల్లీ అన్ని రకాలుగా మనం వీక్ అయ్యి ఉన్న మూమెంట్‌లో మాత్రమే ఇట్ కెన్ గెట్ ఇంటు అస్. సో, అందుకే సినిమాలో మీకు ఎవరిలోకి పడితే ఆళ్ళకి ఎళ్ళిపోవడం అలా ఉండదు. మీకు చిన్న చిన్న ఇల్యూజన్ లాంటి కైండ్ ఆఫ్ ఇది ఉంటదేమో తప్ప, ఒక పర్సన్‌లోకి స్పెసిఫిక్‌గా ఎళ్ళడం అనేది 2 చోట్ల జరుగుతుంది. ఆ 2 చోట్ల కూడా దేర్ ఈస్ ఎ రీజన్ అండ్ దేర్ ఈస్ ఎ మీనింగ్ ఫర్ ఇట్. సో, అది 100% ఆ మీనింగ్ తోటే చేసాము. అండ్ మీకు అబ్జర్వ్ చేసుంటే సినిమా స్టార్టింగ్‌లో గూడా చాలా చిన్న ఒక బీటిల్ తోటి స్టార్ట్ అయింది. సో, బికాజ్ అది స్మాలెస్ట్ ఆఫ్ ద ఇది గాబట్టి అంటే ఉన్న స్మాల్ ఇన్సెక్ట్స్ వాటిలో అది గూడా బీటిల్ గూడా ఒకటి కాబట్టి నేను అలా ఒక వీక్ దీని నుంచి స్టార్ట్ చేసి దెన్ స్లోలీ హౌ ఇట్ గాట్ ఇంటూ హ్యూమన్ అనేది తర్వాత చెప్పాం అది.